ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ చేశాను. చాలా సాఫ్ట్‌గా, స్పాంజీలాగా టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ మరియు అమైనో యాసిడ్స్. రాగులు మనం బరువు తగ్గడానికి, మన ఎముకల్ని దృఢంగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందరూ ఏదో ఒక రూపంలో రాగికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని 1½ కప్పు రాగుల్ని తీసుకోండి. ఫస్ట్ మనం ఏ కప్‌తో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు రాగుల్ని తీసుకోండి. రాగుల్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పు తీసుకోండి. రాగుల్ని, మినపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బియ్యాన్ని తీసుకోండి. అంటే 1½ కప్ రాగులకి 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు. ఇందులోకి ఇప్పుడు మనం మెంతులు యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజ్ కప్పు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల మెంతులు యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చిన్న సైజ్ కప్పు తీసుకొనుంటే ఒక్క స్పూన్ మెంతులు యాడ్ చేసినా సరిపోతుంది. వీటన్నిటిని 8-9 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే రాగుల్లో చాలా డస్ట్ ఉంటుందండి. ఆ డస్ట్ వల్లే మనకి వాటర్ చూసారు కదా ఎంత మురికిగా కనిపిస్తున్నాయో. అందుకే 8-9 సార్లు మనం వాష్ చేసే వాటర్ మొత్తం ఇలా క్లియర్‌గా ఎంత తెల్లగా వచ్చాయో చూసారు కదా! ఇలా వచ్చేంత వరకి వాష్ చేసుకోండి. ఇలా కడుక్కున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని 6-8 గంటలు నానబెట్టేసుకోండి. మనం గ్రైండర్ పట్టుకునే ముందు ఒక కప్పు అటుకుల్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 10-15 నిమిషాలు నానబెట్టుకోండి. మనం 6-8 గంటలు నానబెట్టుకున్నాం కదా! బియ్యం, రాగులు, మినపప్పు చాలా బాగా నానాయండి. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఈవినింగ్ వరకి నానాయి. ఇలా మనం మిక్సీకి వేసుకునే ముందు వాటర్ మొత్తం వంపేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం మిక్సీ జార్‌లోకి వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకోండి. బాగా వేసుకోవద్దు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్సీకేసుకోవాలి. రవ్వలాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకొక పెద్ద సైజు బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా మిగతావంతా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటూ, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ రవ్వలాగా మిక్సీ చేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను నేను. మీరు తీసుకున్న క్వాంటిటీకి, మీ రుచికి తగ్గిపడినంత సాల్ట్ తీసుకోండి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని 6-8 గంటల వరకు ఫర్మెంటేషన్ కోసం ఉంచుకోవాలి. నాకు ఆ బౌల్‌లో ఫిల్ అయిపోయింది. అందుకే 2 బౌల్‌లో ఇలా హాఫ్ వేసుకోండి. హాఫ్ క్వాంటిటీ ఏసుకొని క్యాప్స్ పెట్టేసుకొని పులియబెట్టేసుకోండి. నేను తెల్లారి ఈవినింగ్ పెట్టానని చెప్పాను కదా! నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. హాఫ్ క్వాంటిటీ ఉన్న బ్యాటర్ కాస్త ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక పెద్ద సైజు గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ పెట్టేసుకోండి. మనకు వాటర్ హీట్ ఎక్కేలోపు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆ ప్లేట్స్‌కి ఆయిల్ అప్లై చేసుకోండి. మన రాగి ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా! దాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్స్‌లోకి కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకోండి. మనం ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్యాప్ తీసి చూడండి. వాటర్ హీట్ ఎక్కుతున్నాయి. ఇలా వాటర్ హీట్ ఎక్కుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్‌ని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోండి. పెట్టేసుకొని క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్ ఉడికించుకోండి. 10-15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఇడ్లీలు ఉడికినాయా లేదా చూడండి. ఒక స్పూన్‌తో ఇలా ఇడ్లీస్‌ని నొక్కి చూడండి. మన
స్పూన్‌కి ఏమన్నా అంటుకుంటే ఇడ్లీస్ ఉడకనట్టు. ఇలా ప్లెయిన్‌గా వస్తే ఇడ్లీలు చాలా బాగా ఉడికినట్లు. ఇన్ కేస్ ఒకవేళ మీకు స్పూన్‌కి అతుక్కుంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. హెల్తీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ రెడీ.